హలో. హలో. ఆ, జై శ్రీరామ్. హలో. జై శ్రీరామ్. ఎవరమ్మా? జై శ్రీరామ్. నీ పేరు జయ శ్రీరామా? జై శ్రీరామ్. నా పేరు ఆదర్ల రవి. చెప్పండి. ఏ వీడియో పెట్టారు యూట్యూబ్ లో, గ్రూప్ లో వచ్చింది. ఉమ్, అది మతోన్మాదుల గురించి అంత బాగా చెప్పారు. మొత్తం మాదిరి అంటే అట్లుంటది అర్థం. అట్లుంటదా? మీరు ఏ మతం ప్రజెంట్? నాది మతం కాదు, మార్గం నాది. మార్గం ఏ మార్గం? యేసు క్రీస్తు మార్గం. ఎక్కడ దాకా ఉంటది ఆ మార్గం? పైకి పోయిన తర్వాత వెళ్తుంది ఏకానాక అందరికి. అందరికి ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ నీకు తెలుస్తుంది మార్గం, మార్గం అనేది. సరే, నేను ముందు పోతే నాకు వెళ్తుంది, నువ్వు ముందు పోతే నీకు వెళ్తుంది. ఎక్కడ మనది? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ. నా పేరు ఆదర్ల రవి. ఆదర్ల రవి. ఉమ్, సరే, ఫస్ట్ మీరు హిందువుగా పుట్టారా, క్రైస్తవులుగా పుట్టారా? క్రైస్తవుడిగా. క్రైస్తవుడుగా పుట్టారా? అవును. సరే, ఏమనుకోకు. ఉమ్, మీ అమ్మ నాన్న ఉమ్. వాళ్ళు ఆ? ప్రజెంట్ క్రైస్తవులేనా? వాళ్ళు క్రైస్తవులే. వాళ్ళ అమ్మ నాన్న, మీ తాత? వాళ్ళమ్మ నాన్న, మా అమ్మ నాన్న, వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళందరూ క్రైస్తవులుగానే పుట్టిన వాళ్ళు. క్రైస్తవులు అంత ముందు ఉంది, ఇక్కడ లేరు అంత. ఎప్పటి నుంచి? 1953 నుంచి ఉన్నారా? ఒక దాదాపు ఒక 2000 తరాలు మొత్తం కలిపి క్రిస్టియానిటీలోనే ఉన్నారు వాళ్ళు. 2000 తరాలు? 2000 తరాలు. 2000 తరాల కాడ నుంచి మీ వాళ్ళు ఉన్నారంటే భారతదేశంలో దాదాపు మీరే ఉండాలిగా, ఫ్యామిలీ మొత్తం. మరి భారతదేశంలో మేమే ఉన్నాం. మరి మేమున్నాంగా మరి. మీరు కూడా ఉండాలని నరేంద్ర ఉంచినాం. మోడీ ఉన్నారుగా. నరేంద్ర మోడీని కూడా ఉండాలని ఉంచినాం, మిమ్మల్ని కూడా ఉండాలని ఉంచినాం. ఆ? నరేంద్ర మోడీని ఉంచాలనే ఉంచినాం, మిమ్మల్ని కూడా ఉండాలని రాహుల్ ఉంచినాం. గాంధీ ఉన్నారుగా. ఆ? రాహుల్ గాంధీ ఉన్నారుగా. రాహుల్ గాంధీ కూడా మనోడేగా. మరి కేసీఆర్ ఉన్నారుగా. కేసీఆర్ మనోడే. రేవంత్ రెడ్డి ఆయన మనోడే. వాళ్ళు హిందువులు, క్రైస్తవులు కాదుగా. మరి మీ వాళ్ళు ఎట్లయితారు? ప్రపంచం మొత్తం క్రైస్తవులే బ్రదర్. ఎక్కడ ఉన్నావన్నా? బ్రహ్మలో? బ్రహ్మలో ఏం బ్రహ్మలో ఉన్నావన్నా? ప్రపంచం మొత్తం క్రైస్తవులే. ప్రపంచం మొత్తం మొట్టమొదటి ఉన్నది క్రైస్తవులే. ఓకేనా? ప్రపంచం మొత్తంలో క్రైస్తవులు ఏడున్నారు? భూమిని ఆకాశాన్ని సృష్టించినోడు యేసు యెహోవా దేవుడు అయినప్పుడు క్రైస్తవులు కాకపోతే ఎవరైతే రవ్వాదను సృష్టించింది యెహోవా దేవుడే కదా. యెహోవా దేవుడు సృష్టించినప్పుడు భూమి మీద ప్రతి ఒక్కడు క్రైస్తవుడై ఉంటాడు. మధ్యలో మారిపోయారు మొత్తం. యెహోవా దేవుడు ఎవడో మాకు తెలియదు, మాకు తెలుసు శివుడు. అట్లా అట్లా అనొద్దు, అట్లా మాట్లాడొద్దు బ్రదర్. అట్లా మాట్లాడడం ఏం లేదు అన్నా. ఎవడో గివడో అంటే మళ్ళీ నేను కూడా అట్లా మాట్లాడాల్సి వస్తుంది, మళ్ళీ బాగోదు. అట్లా మాట్లాడకూడదు. ఏం కాకపోతే మాట్లాడుకోదన్నా? నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నావు. హైదరాబాద్ లో ఉన్నా. హైదరాబాద్ లో ఉండి ఉమ్, నువ్వు 2000 తరాల వాళ్ళు ఉన్నారన్నావు. తరాల వాళ్ళు అంటే మీ వాళ్ళే ఉండాలి మొత్తం అసలు. అవును. ప్రపంచం మొత్తం మీ వాళ్ళు ఉండాలి అందులో. అవ్వ అవ్వాదం హిందువులు ఎట్లా వచ్చారు? అవ్వ అవ్వాదం ఎడకెళ్ళి పుట్టి అవ్వాదం కడుపులో నుంచి వచ్చినావా నువ్వు, లేకపోతే ఇంకెవరి దగ్గర నుంచి వచ్చినావు? అవ్వ కడుపుల నుంచే వస్తారు అందరు, కానీ అది పక్కన పెట్టు, ఆ ఉమ్. విషయం దాకా వెళ్ళట్లేదు. కానీ మరి అవ్వాదం కడుపుల నుంచి నువ్వు వచ్చినావు అని ఒప్పుకుంటే డెఫినెట్లీ అవాదం వేరు, అవ్వ వేరు. అవ్వ అంటే అమ్మ, నేను అవాదం కాదు. అవ్వ. మరి అదే మొదట అవాదం వేరు, అవాదం వేరు, అవ్వ వేరు. మొదట అవ్వ అంటే అమ్మ. మొదట భూమి పైన జన్మించింది ఎవరని అనుకుంటున్నాను? ఆ? భూమి పైన మొట్టమొదట జన్మించిన మానవులు ఎవరు అని శివుడు. అనుకుంటున్నారు? శివుడు. శివుడా? ఆ. బ్రహ్మ కదా? శివుడు బ్రహ్మ, తర్వాత విష్ణువు. బ్రహ్మ అంటారుగా మీ వాళ్ళు. మరి బ్రహ్మ అని నీకు ఎట్లా తెలుసు? మీరు అనుకుంటారు కదా అంటన్నా.
నాకు శివుడు తెలుసు. నువ్వే శివుడు అంటాను, మరి వాళ్ళు మిగతా వాళ్ళేమో బ్రహ్మ అంటారు. మీకే క్లారిఫికేషన్ లేదు, ఎట్లా అట్లయితే? మాకెందుకు క్లారిఫికేషన్ లేదు? క్లారిఫికేషన్ ఉంటే నువ్వు సృష్టించిందే బ్రహ్మ అనేటోడు కాదు. శివుడు. మనిషిని సృష్టించిన దేవుడి పేరు ఏం చెప్పు మీ దాంట్లో, మీరు అనుకునే దేవుడు. అమ్మా, మరి ఇందాక శివుడు అన్నావు. ఫస్ట్ క్లారిటీ పుట్టింది లేదు. ఎవరు? క్లారిటీ క్లారిటీ ఎందుకు లేదు? హలో హలో, క్లారిటీ ఇటు మిస్ విను, చిన్న కాకూడదు. చిన్న ఇటు ఇటు విను. శివుడు భార్య పేరు ఏం చెప్పు. పార్వతి. శివుడికి ఎన్ని కన్నులు ఉంటాయి? 3. మూడో నేత్రం ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? మీలాంటి వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు తెలుస్తాడు. మేము ఎప్పుడు ఎవరికి ఎదురు తిరిగాంలే కానీ మీరే మాకు ఎదురు తిరుగుతారు. ఆ శివుడు కొడుకు పేరు ఏంది? వినాయకుడు. వినాయకుడు శివుడికి పుట్టిండా? ఆ, శివుడు పుట్టిండా కదా. పుట్టిండా పుట్టిండు కాబట్టి శివుడు కొడుకు. అట్లనా? ఆ, ఎవరు ఎవరు అంటే పార్వతి శివుడు ఇద్దరు కలిసి కాపురం చేస్తే పుట్టిండా, పార్వతి తయారు చేసిందా? అది అన్నా, నువ్వు కాపురం దాకా వెళ్ళకు. అదంతా అరే బ్రదర్, పిచ్చి. నేను నేను నీకు అర్థం కావట్లే. నేను కించపరచడానికి అవమానపరచడానికి అడగట్లే, నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం అడుగుతున్నా. కించపరచడానికి అవమానపరచడానికి కాదు, నువ్వు నిన్ను తెలుసుకో అవమానపరచడానికి. నీ దగ్గర నుంచి వెళ్ళి నీకు అసలు నాతో మాట్లాడే క్యాపబిలిటీ ఉందా నీకు? కనీసం నీకు మినిమం నాలెడ్జ్ ఉందో లేదో చూస్తానా నీకు. వాళ్ళిద్దరూ ఇప్పుడు వైఫ్ అండ్ మినిమం హస్బెండ్. నాలెడ్జ్ చూడండి, నాకు కాదు, నీకు మీ లేదన్న పేరేంది ఫస్ట్. బ్రదర్, మీ పేరేంది? నా పేరు వెంకటేష్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మీట్ అయితే సంతాన ప్రాప్తి జరుగుతుంది. అలా పుట్టాడా, లేకపోతే ఎలా పుట్టాడా? ఆయన ఎలా పుట్టాడో తెలుసుకోవాలని ఉంది మీ దగ్గర నుంచి నాకు. పార్వతీదేవి శివుణ్ణి కోరితే పుట్టిండు. కోరితేనా? వేదం. ఊరికి ఎందుకు పుడతారు? కోరితే అంటే ఎట్లా? కోరితే అంటే ఎట్లా? ఆ? కోరితే అంటే ఎట్లా? కోరితే అంటే ఎట్లా ఎట్లా కోరితే? ఎందుకంటే ఆ దేవుడే కోరుకుంది కాబట్టి పుట్టిండు. కోరితే పిల్లలు పుడతారా? కోరితే పిల్లలు పుడతారు. అది సృష్టి రహస్యం, నీకు తెలియదులే గాని. సృష్టి రహస్యం ఆ, అంటే? నీకు తెలియదన్న ఎందుకు అక్కడ నాకు తెలుసు, చెప్పు, నువ్వు చెప్తే నేను అర్థం చేసుకుంటా కదా. నాకేంది తెలియదు, నాకు అన్ని తెలుసు కానీ. నీకు అన్నీ తెలిస్తే నువ్వు మతం మారవు, నువ్వు వెళ్ళవులే గాని. నేనెందుకు మారిన బ్రదర్? నేను ఫస్ట్ నుండే మారలేదు. 2000 తరాల నుంచి వెళ్ళి మేము క్రిస్టియానిటీ అని చెప్తా ఉన్నాం. నేను మళ్ళీ మతం మారిన 2000 అంటాం నన్ను. తరాల నుంచి క్రిస్టియానిటీ ఉంటే ఈ ఎందుకు వస్తుందా? ఏమొచ్చింది, ఏమొస్తుంది? హిందువులు ఎక్కడి నుంచి వస్తారు 2000 తరాల నుంచి ఉన్నదంటే? ఎందుకు రారు? మధ్యలో మారరా? నువ్వు మారలే మధ్యలో? నేను ఎప్పుడు మారినా? మరి అవును, నాకు అవ్వాదాముని. నాకు బ్రదర్ విను 30 విను. సంవత్సరాలు నేను హిందువులోనే అవ్వాదాముని ఉన్నాను 30 సంవత్సరాల అవ్వాదాముని నుంచి. కాదు బ్రదర్, అవ్వాదాముని యెహోవా దేవుడు తయారు చేసినప్పుడు. నేను అవాదామని నాకు తెలియదు, ఎవరు దేవుడు ఎవరో నాకు తెలియదు. నాకు తెలుసు మరి మరి శివుడు, బ్రహ్మ, నీకు విష్ణు, తెలిసిన మొట్టమొదటి, రాముడు, నీకు తెలిసిన హనుమంతుడు, కాదనా? నీ పేరేం లక్ష్మీ చెప్పు. నరసింహస్వామి, ఏం పేరు బ్రదర్ నీ వెంకటేశ్వర పేరు? స్వామి. ఏం పేరు? వెంకటేష్ నా పేరు. నీ పేరు వెంకటేష్ కదా. భూమిపైన మొట్టమొదట ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి ఎవరు తయారు చేశారు? వాళ్ళ పేర్లు ఏందో చెప్పు. ఎవరు తయారు చేశారు నాకు తెలియదు, కానీ నీకు తెలుసా? నాకు తెలిసింది నేను చెప్తా ఉంటే వినవా? నీకు తెలియదని చెప్తేనే చెప్పు, ఉన్నావు, నాకు తెలుసు అని చెప్తేనే ఉన్నా. నాకు చెప్పు. తెలిసింది చెప్తే నువ్వు వినవా? ఎట్లా? మీరు అందుకే నేను చెప్పేది, ఆ వీడియోలో చెప్పింది అదే. ఏం చెప్పినా అంటే, మీరు నమ్ముకున్న దాన్ని గెలిపించడం కోసం పోరాడతారు కానీ మీకు హిస్టరీ తెలియదు, మీకు సబ్జెక్ట్ తెలియదు, ఏమీ తెలియదు. ఎవడికి ఎవడు పుట్టిండో తెలియదు, ఎవడికి ఎవడు పుట్టిండో తెలియదు. నీ అంత హిస్టరీ హిస్టరీ తెలియదు తెలుసుకోవాలి కానీ బ్రదర్, చదువుకోవాలి. మనం నీ అంత చదువుకున్నాం కదా. ఎంత చదువుకున్నారు మీరు? నేను చదువుకుంది ఇంటర్ అన్నా. ఇంటర్ చదువుకున్నావు బ్రదర్. నువ్వు ఇంటర్ చదువుకున్నావు, ఎంత నాలెడ్జ్ ఉండాలి నీకు? మీకేమో నా బైబిల్ పట్ల, మన గ్రంథాల పట్ల, బైబిల్ అనే అంటే ఏ గ్రంథం పట్లనైనా లేదు. ఫస్ట్ భూమిపైన యెహోవా దేవుడు అవ్వని ఆదాముని సృష్టించడని బైబిల్లో రాయబడి ఉంది. వాళ్ళని సృష్టించిన తర్వాత ఇప్పుడు అన్న, ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పనా నీకు వెంకటేష్ అన్న? చెప్పు. ఇప్పుడు అవ్వాదాముని సృష్టించిన తర్వాత యేసుక్రీస్తు యెహోవా దేవుడు, మనం అందరం వాళ్ళ జీన్స్ నుంచి వెళ్ళి వచ్చినాం. ఆ. మధ్యలో ఎవరి జీన్స్ నుంచి? అవ్వాదం జీన్స్ నుంచి వచ్చినాం మనం. మేము రాలేదు ఆ జీన్స్ నుంచి, మాది కాదు. అంటే మీకరే మా మీకు జీన్స్ వేరు. మిమ్మల్ని వేరేట ఎవరైనా తయారు చేసిరా?
మాకు మా సృష్టి నిర్మించింది వాళ్ళెవరో చెప్పమంటే నాకు శివుడు తెలియదు అన్నావు ఇందాకలా. శివుడు వాళ్ళెవరో శివుడు నేను అదే అడిగింది, శివుడు నేను ఇందాకలా బ్రహ్మ అడిగింది అదే. విష్ణువు. ఇందాకలా ఇంతకు ముందు అడిగింది, అన్న ఇంతకు ముందు నాకు కాదన్నా. కాదు నాకు ఎట్లంటే కాదు 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 నా ఇంతకు ముందు నేను అదే నిన్ను అడిగింది. వాళ్ళెవరో చెప్పమన్నా. ఇప్పుడు నాకు తెలిసింది వాళ్ళెవరు ఇగో నేను ఒక విషయం, నేను బైబుల్ని నమ్ముతా కాబట్టి యెహోవా దేవుడు అవ్వని ఆదామును సృష్టించిండు అనేది నేను నమ్ముతా, ఆయనే నా దేవుడు. వాళ్ళు మరి మీకు నువ్వు మరి మీ మరి ఆరాధనలో కాదు 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 మీకు ఒక నిమిషం తెలుసు ఒక నిమిషం. నాకు నిన్ను తెలియదుగా. నిన్ను నిన్ను ఎవరు సృష్టించారో చెప్పన్నా అంటే అక్క ఫస్ట్ నన్ను శివుడు అను. సృష్టించింది మా ఫస్ట్ అమ్మ ఫస్ట్ నాన్న. ఒక నిమిషం. హలో ఫస్ట్ శివుడు అను. శివుడు కాదు బ్రహ్మ అని నేనన్నా. నీ దేవుళ్ళు ఎవడు నిన్ను మీ అంటే అకార్డింగ్ టు మీరు అంటే మీ ప్రకారం ఎవరు సృష్టించారు అనేది కూడా నీకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే సృష్టికి ఆది శివుడు ఆది ఆ తర్వాత ఆది బ్రహ్మ ఆది బ్రహ్మ ఆహా నుంచి ఒక విషయం విష్ణువు. విను విను విను. ఆది ఈ ముగ్గురు భూమిపైన పరిపాలిస్తున్నారు. భూమిపైన భూమిపైన అన్నా ఈ నువ్వు భూమిపైన చెప్పేది నాకు కాదు బ్రదర్, భూమిపైన మీ చెప్తాను. దేవుళ్ళే ఎవరైనా అన్నా నీ మనిషిని దేవుడు నీకు నువ్వు అసలు మారిపోయినావు. నువ్వు ఎందుకు గాని నేనేం మారలేదు. నేను 2000 సంవత్సరాల నుంచి వెళ్ళి అందులోనే ఉన్నా. 2000 సంవత్సరాల నుంచి ఉన్నావు నువ్వు. 2000 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి మరి నీకెన్ని సంవత్సరాలు ఇప్పుడు? ఆ? నీకెన్ని సంవత్సరాలు? నేను 2000 సంవత్సరాలు అంటే నాకు 2000 సంవత్సరాలు అదే అర్థం చేసుకోవడంలో నువ్వు తేడా. ఇప్పుడు అన్నావు అదే కదా, అవును 2000 సంవత్సరాల నుంచి ఉన్నా అంటున్నావు. మా తాత 2000 సంవత్సరాల మా నుంచి నువ్వు తాత ఎట్లున్నావు? వినన్నా, మా తాతలు ముత్తాతలు అందరు కలిపి అక్కడి నుంచి వెళ్ళి వచ్చింది కదా. నేను అందులోనే ఉన్నా. అవ్వాదం కానుండి స్టార్ట్. అక్కడెక్కడి నుంచో ఇప్పటిదాకా నేను ఆ, క్రైస్తవుడుగానే ఉన్నా. నేను నీకు మధ్యలో ఎక్కడ మీరు కలవమంటే అక్కడ మారిపోయారు. కలుస్తా కానీ ఇప్పుడు ఫోన్ లో మధ్యలో మీరు మారిపోయారు. నేను సరే. మారలేదన్నా. మారిపోయారంటే నాకు కోపం వస్తుంది కానీ. కోపం రావద్దు. కోపం ఏ నేను అన్నా 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 అన్నా, నీకు ప్రపంచంలో నే- ప్రపంచంలో ప్రపంచంలో నా అంత కోపిష్టి, నా అంత అట్లాంటి వాడు ఎవరు లేడు. ఆయన ఇతడు ప్రేమతో ఎందుకు కోపం మాట్లాడతాను. ఎట్లా మారిపోయింది నీకు? ఆ కోపం ఎట్లా మారిపోయింది మరి? కోపం ఎట్లా మారిపోయిందంటే దేవుడు కొంతకాలం క్రితం తెలిసి తెలియక నేను కూడా కోపంగా ఉండే. దేవుడు ఏం చెప్పిండంటే ప్రేమ జాలి. చూసినవా? ఆహా మా దేవుడు ఏం దేవుడు చెప్పిండంటే చూసినవా? మన దేవుడు ఏం చెప్పిండంటే ప్రేమ జాలి దయ మన కనికరం అని దేవుడు చెప్పిండు. కాదు, నీ దేవుడు కావచ్చు. నా దేవుడు శివుడు, నేను ఇలా బ్రహ్మ మాట్లాడిన విష్ణువు. వీడియోలో నేను ఇప్పుడు ఇలా మాట్లాడిన వీడియోలో అదే మాట్లాడినా. మీకు మీ దేవుడి గురించి కూడా 0% నాలెడ్జ్ కూడా లేదు. కాకపోతే మీరు ఆయన నా దేవుడు అనుకున్నారు కాబట్టి దాన్ని గెలిపించడం కోసం ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. కానీ గెలిపించుకోవడం మీకు కోసం హిస్టరీ ఎవరైనా తెలియదు. మాట్లాడడం వేరు. హిస్టరీ తెలియదు బ్రదర్. హిస్టరీ వెంకటేష్ నాకు బ్రదర్. అంత తెలియదు కానీ ఓ చెప్తా విను. ఓ వెంకటేషన్ ఎక్కడ మీది ఎవరు? చెప్పేది వినన్నా ఫస్ట్. చెప్పేది చెప్పాను విను. చెప్పాను అరే చెప్పాను, అదేం లేదు చెప్పు. మీరు ఎక్కడ పడితే అక్కడ మీ వాళ్ళని ఎందుకు ప్రచారం చేపిస్తారు మైకులు పెట్టుకొని ఊరు ఊరు మీ క్రిస్టియన్ని? మైక్లో పెట్టుకోనా? ఆ, మంచి విషయాలు చెప్తే ఏమవుతుంది అన్న? మైకులు పెట్టుకొని చెప్తే ఏం మంచి ఏమవుతుంది? విషయాలు? మా దేవుళ్ళలోకి రండి, మా మతంలోకి రండి అని ప్రచారం చేయడం అది కరెక్టా? కాదన్నా ఇప్పుడు ఆ, చెప్పు, దానికి కా- చెప్పు. కాదు కాదు ఆ, ఆ గుట్కాలు తినకండి, అంబర్లు తినకండి, మందు తాగకండి, ఆ తర్వాత ఈ కొకైన్లు తినకండి, డ్రగ్స్ తినకండి, ఈ చెప్తే మంచిదా లేకపోతే తాగండి అని చెప్తే మంచిదా? ఇప్పుడు తాగండి అని ఎవరు తాగండి చెప్తున్నారు? అని చెప్ గుట్కాలు తాగండి తినకండి. తాగండి ఎవరికి చెప్తున్నావు నువ్వు గుట్కాలు కాదన్నా, తినకండి అని? తాగండి అని చెప్తే మంచిదా తాగొద్దని చెప్తే మంచిదా? ఇప్పుడు చెప్పేది విను. ఆ, గుట్కాలు తినకండి, అమ్మరు తినకండి, తాగకండి అని ఎవరు చెప్పిర్రు? మీ దేవుడు చెప్పిందా? మీకు మీకు ఇంకొక విషయం చెప్తాను నేను. మంచి ఇది చాలా ₹1,00,00,000 జవాబు నీకు. అబ్బా, ₹1,00,00,000 నాకు వద్దులే, ఆ, నువ్వు తీసుకో. సరే ఈ ₹1,00,00,000 కాకపోతే 100 కోట్లు. కానీ విషయం ఏంటంటే ప్రేమించండి, పక్కవాని పొరుగువాని ప్రేమించండి, పొరుగు వాళ్ళకి సహాయం చేయండి, నీతి నిజాయితీ అన్నా నిబద్ధతో బ్రతకండి. అన్నా, నీతి ఆహా, నిజాయితీతో అది మా వాళ్ళు వినండి వినండి ఉన్నారు. విను 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 హలో విను బ్రదర్, విను బ్రదర్. అన్నా, మా వాళ్ళు ఉన్నారు. నువ్వు నువ్వు ఇట్లాంటి చెప్పేంత మాటలు, నీతి నిజాయితీ ఇట్లాంటి ఇది మాటలు నాకు. మైకులో చెప్తేంది, ఇంటికొచ్చి చెప్తేంది, చర్చిల్లో చెప్తేంది, వీధి వీధికి చెప్తేంది అన్న? మంచి మాటలే కదా చెప్పేది. వాళ్ళేమో మంచి మాటలు డ్రగ్స్ మరి. కాదు, నేను డ్రగ్స్ తీసుకోండి అన్నా అని అన్నా, నువ్వు చెప్పట్లేరు డైరెక్ట్ వినన్నా. కలిస్తే నేను వాళ్ళు పచ్చిగా మాట్లాడతా. డ్రగ్స్ నువ్వు తీసుకోండి అని డైరెక్ట్ కలిస్తే చెప్పట్లేదు. పచ్చిగా మాట్లాడ, ఫోన్ భయ లో మన మాట్లాడదు. వెంకటేశన్ వాళ్ళు డ్రగ్స్ తీసుకోమని చెప్పట్లేరు, మందు తాగండి రా నాయన అని చెప్పట్లేదు, వ్యభిచారం చేయండి రా అని చెప్పట్లేదు, దొంగతనం చేయండి రా అని చెప్పట్లేదు, నరహత్య చేయండి రా నాయన అని చెప్పట్లే. ప్రేమించండి, మరి కరుణ, ఎవరు ఏ మతం చెప్తుంది? ప్రతి మనిషికి నరహత్య కరుణ చూపి చేయండి, కరుణ. మందు తాగండి అని ఈ హిందువులు నువ్వు చెప్తున్నారా? అడిగినావు కదా, మీ వాళ్ళు ఎందుకు నేనేం వస్తారు అడిగినా? మైకులు పట్టుకొని రోడ్ల మీదకి ఎందుకు వస్తారు అని అంటే చెప్తాను నీకు నేను. ప్రచారం చేస్తారు మతంలోకి రండి అని మీ మత వాళ్ళు. మంచి మార్గంలోకి రండి అని చెప్పడం వల్ల తప్పేం లేదు బ్రదర్. హలో, మీ వాళ్ళు నాకు వచ్చి కూడా చెప్పారు.
అది నేను కాదు. అడిగిన మంచి క్వశ్చన్లు మరి మంచి మార్గంలో నడవడం అని చెప్పడంలో తప్పేముంది? అంటే నేను చెడు మార్గంలో తిరుగుతున్నానా మరి? అది నీకు తెలుసు. ఒకవేళ నువ్వు చెడు దాంట్లో ఉంటే మంచి దాంట్లోకి రా, మంచి దాంట్లో ఉంటే ఓకే. ఆహా, నేను మంచి దాంట్లోనే ఉన్నా. ఓకే, హిందువులో మంచి సంతోషం. దాంట్లోనే ఉన్నాను. మరి మీ వాళ్ళు వచ్చి ఎందుకు చేరమంటారు? అంటే చెడు నువ్వు చేస్తున్నాను నువ్వు మంచి దాంట్లో ఉంటే నీకెందుకు బాధ? నువ్వు మంచి దాంట్లోనే ఉన్నావుగా. నేను మంచి దాంట్లోనే ఉన్నాను. మరి ఇంకెందుకు నీకు బాధపడకి. ఇక నువ్వు మంచి దాంట్లోనే ఉన్నా, ఓహో వాళ్ళు మంచిగా చెప్తారు, నేను కూడా మంచి దాంట్లోనే ఉన్నా అని అట్లా ఆ, నేను అట్లా చెప్పేశాను. మరి మీ వాళ్ళు ఎందుకు నోరు మూసుకొని వెళ్ళిపోయారు? మరి ఎప్పుడు ఎందుకు రావాలి? మంచి చెప్పడానికి ఎందుకు రారు? వస్తూనే ఉంటారు మా వాళ్ళు. ఏం మంచి చెప్తారు? మా మతంలోకి రమ్మని చెప్పడం మంచిది అది. ఆహా, మా మతంలోకి వచ్చి మందు తాగండి, మా మతంలోకి వచ్చి డ్రగ్స్ తీసుకోండి, మా మతంలోకి వచ్చి అంబర్ తినండి అని డ్రగ్స్ చెప్పట్లే. గీసు అన్న, నీ అది నీ ఆహా, మా మతంలోకి యాటిట్యూడ్, వచ్చి నీ బిహేవియర్ మా బట్టి ఉంటది మతంలోకి అన్న. వచ్చి కాదు, అన్నా మా మతంలోకి వచ్చి అన్నా మా ఒకటి మతంలోకి చెప్తా వచ్చి విను. మా మతంలోకి వచ్చి వ్యభిచారం అన్నా చేయండి. ఒకటి చెప్తా విను. మా మతం మతంలో ఈ డ్రగ్స్ తాగడం, ఇది తాగడం, అని నీ వాళ్ళు చెప్పట్లే, యాటిట్యూడ్, నీ బిహేవియర్ ని బట్టి ఉంటది అట్లా అది. చెప్పరు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పడం కాదు, ఎవరు చెప్పరులే, కానీ నేను ఉమ్, చెప్పేది విను. చెప్పు. నీ బిహేవియర్ ని మరి బట్టి మంచి ఉంటది. చెప్తానికి నీ వస్తే మంచి యాటిట్యూడ్ ని చెప్తానికి బట్టి వస్తే ఉంటది. నీకెందుకు బాధ నువ్వు అనిపిస్తుందని తాగాలా నా బాధ. తాగకూడదా, కాదనా, తినాలా తినకూడదా మంచి అని. చెప్పడానికి వస్తే